వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు దాటిపోయి దగ్గర దగ్గర 3 ఏళ్ళు కావస్తుంది. ఈ 3 ఏళ్లలో ఏం జరిగింది, మరి ఎటువంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయనే అంశాలని ఈ మధ్యకాలంలో 1-2 సర్వేలు వరుసగా వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారికి ఒక కుదుపు కుదిపినట్టుగా తెలుస్తుంది. అంటే ఆ ఉలికిపాటు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారిలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, అట్లాగే రేవంత్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో కానీ. ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు దాన్ని ఎట్లా బరితెగించి ప్రచారం చేసుకుంటున్నారంటే, ఒక సర్వే రిపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అసలైనటువంటి రిపోర్ట్ అందరూ ప్రజలు చూశారు. ఇవాళ చాలా వరకు మీడియా ఛానల్స్లో ఒక రీసెంట్గా వచ్చినటువంటి సర్వే హెచ్ఎంఆర్ అని, ఆ యొక్క తెలంగాణ పల్స్ ఏ విధంగా ఉంది, ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం మీద ఏ విధంగా ఉంది, లేకుంటే ప్రతిపక్ష పార్టీల గ్రాఫ్ ఏ విధంగా ఉందనే అంశాల మీద సుదీర్ఘంగా ఒక కొన్ని జిల్లాల వారీగా ఉన్నటువంటి రిపోర్టు, ఏ ఏ మంత్రులకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ ఏ అంశాల్లో ఇవాళ ప్రభుత్వం బ్యాక్లాష్ ఎదుర్కొంటుంది, ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, అంశాల వారీగా సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. అయితే ఆ ఇచ్చినటువంటి రిపోర్ట్, అసలైనటువంటి రిపోర్ట్ పక్కకు పెట్టి ఆ యొక్క రిపోర్ట్ని తారుమారు చేసి ప్రజల్ని మభ్యపెట్టే దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేస్తుంది. ఇవాళ ఎంత అడ్డంగా దొరికినరు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత అడ్డగోలుగా ఇవాళ ఈ సర్వేని కూడా వాళ్ళ ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది. వాళ్ళ భయం ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు, క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి రిపోర్ట్లను కౌంటర్గా ఇంకో సర్వే చేసి పెట్టుకోవచ్చు ప్రజల ముందు, దాన్ని ఏం కాదనేది లేదు. ఎందుకంటే ఏదో ఒక పేరు చెప్పి అడ్డగోలు పేర్లు చెప్పో, లేకుంటే అడ్డగోలు సంస్థ పేర్ల మీద బయటికి రిపోర్ట్ రాపించుకొని రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా. అట్లా కాకుండా ఎంత బరితెగింపు అంటే నిజంగా ప్రజలు చూస్తే నవ్విపోతారేమో అని అనుకోవాలా, కానీ అట్లా దానికి కూడా అనిపిట్లా. నవ్విపోతారు కాక మాకేం సిగ్గు అన్నట్టుగా తయారైంది వీళ్ళ పరిస్థితి. ఇవాళ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఒకసారి, ఇది మనం రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 అని హెచ్ఎంఆర్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్. మనం కూడా దీని మీద సుదీర్ఘంగా 1-2 వీడియోలు చేసుకున్నాం. అయితే దీనికి సంబంధించి మనం పార్టీల గ్రాఫ్ ఇచ్చాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని, బీఆర్ఎస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, అదర్స్ ఎన్ని అని వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో బీఆర్ఎస్ 70 స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి 36 స్థానాలని ఉంది. అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీకి 41% ఓట్ పర్సెంటేజ్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి 35.9%. అంటే దాదాపుగా 6-7% వేరీ కనిపిస్తుంది ఇద్దరికి, రెండు పార్టీలకి. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు ప్రచారం ఏంటని చెప్తున్నాను. సేమ్ హెచ్ఎంఆర్ సంస్థ పేరు మీద మిర్రర్ ఆఫ్ పబ్లిక్ పల్స్ అని ఏదైతే ఇచ్చిండ్రో ఈ సర్వేని, ఆ సర్వే రిపోర్ట్ పెట్టకుండా కేవలం ఈ లోగోను మాత్రమే వాడుకుంటా వాళ్ళకి కావాల్సినట్టుగా రాసేసుకున్నారు వాళ్ళ రిపోర్ట్ని. అంటే ఇక్కడ 70 సీట్లు బీఆర్ఎస్ వస్తే 80 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, హెచ్ఎంఆర్ రిపోర్ట్ ఇచ్చేసిందని ఇవాళ సోషల్ మీడియాలో అఫీషియల్గా తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అది చూసి నిజంగా అరే ఇంత భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ? అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేసుకున్నామో చెప్పాలి, ఏం చేశారో చెప్పాలి, ఏం చేస్తారో చెప్పాలి. నెక్స్ట్ ఇంకా కేటీఆర్ గారు అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ హిట్టా ఫట్టా ఫ్లాప్ అనేది ప్రజలు డిసైడ్ చేసిండ్రు ఆల్రెడీ. ఆ ప్రజల పల్సే ఇది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ ఫ్లాప్ ఉంది, సెకండ్ హాఫ్లోనే ఇంప్రూవైజ్ చేసుకోవాలి కదా వర్షన్ని. లేదు మేము ఇట్లా అడ్డగోలు ప్రచారం చేసుకుంటాము అంటే ప్రజలు నిజంగా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు అంటే ఈ సర్వేకి కూడా రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారా, సర్వేకి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా అంటే ఏమనుకోవాలి చెప్పండి. ఇక ఆ భయం ఏంటంటే చూడండి, ఇది మీకు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి అఫిషియల్ గ్రూప్ అండి. ఈ తెలంగాణ కాంగ్రెస్ గ్రూప్లో కొంతమంది ఇటువంటి పోస్టులు పెడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అఫిషియల్ నాయకులు పెడుతున్నటువంటి పోస్టే. ఇటువంటి డీపీ కూడా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ద్వారా ఇటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి క్లియర్గా ఇది చేసుకో, రేవంత్ వన్స్ మోర్ ఖాయం అని తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 హెచ్ఎంఆర్ సర్వే. మన టీజీ మన రేవంత్, మన తెలంగాణ మన రేవంత్. బ్రేకింగ్ న్యూస్ అట. తెలంగాణ పబ్లిక్ పల్స్ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో కాంగ్రెస్ పార్టీ 41.7% ఓట్లతో మొత్తం 80 సీట్లు గెలుచుకుంటుందని, తిరిగి రెండోసారి అధికారంలోకి వస్తుందని చెప్పినట్టు తేల్చి చెప్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ పనితీరుకు నిదర్శనం అనమాట. 41.07% వచ్చింది బీఆర్ఎస్కి, 35.9% వచ్చింది కాంగ్రెస్కి. అక్కడ 36 సీట్లకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ 80 స్థానాలు వచ్చినాయట. 41.07%తో 80 స్థానాలు వచ్చినాయట. దానికి మళ్ళీ ఎంత కటింగ్లు, ఎంత కలరింగ్లు అంటే చూడండి మీరు.
తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 రిపోర్ట్ విడుదలైంది. కాంగ్రెస్ పార్టీకి 41.07% ఓటు షేర్తో 80 అసెంబ్లీ స్థానాలను ఈసీగా గెలుచుకుంటుందని ప్రకటించింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్లస్ అవుతున్నాయని సర్వే విశ్లేషించింది. రైతులకు భరోసా, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, పెన్షనర్స్, కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్రీ. దీంట్లో ఏమన్నా వాస్తవం ఉందా మిత్రులారా? మనం రిపోర్ట్ చదివినాం కదా మొన్న ఒక రోజు. ఆ రిపోర్ట్లో వాస్తవ పరిస్థితులు ఏంటో మీకు అందరికి తెలుసు కదా. మహిళలకు ఏం చేసిండు, రైతులకు ఏం చేసిండు, నిరుద్యోగులకు ఏం చేసిండ్రు, పెన్షనర్లకు ఏం చేసిండ్రు. నిజంగా కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయ్యారు. కనీసం లక్షాధికారులు దిక్కులేదని ఇలా ఆన్ గ్రౌండ్ లో మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రజల్లోకి వెళ్తా ఉంటే చెప్తా ఉన్నారు. రైతులేమో పండించినటువంటి పంటను కొనుక్కునే దిక్కు లేదు. వాళ్ళకి మళ్ళీ యూరియా యాప్ అని అదొక గోస పెట్టిర్రు. ఆ యూరియా యాప్లో కూడా మళ్ళీ తప్పులు తడకలైనటువంటి యూరియా యాప్లు కొన్ని జిల్లా పేర్లు ఎగిరిపోతాయి. దాంట్లో బుక్ చేసుకుంటే కూడా నో స్టాక్ అని చూపిస్తాను కూడా చాలా మంది నా వీడియోలో కింద కామెంట్లు పెడతారు రైతులు కొంతమంది. అన్నా మేము జిల్లాలో ఎగిరిపోవటం కాదు, మేము బుక్ చేసుకోవడానికి పోతుంటే నో స్టాక్ అంటుందన్న, మేము ఎట్లా పోయి తెచ్చుకోవాలి యూరియా అని రైతులు అడుగుతారు. ఇలా క్షేత్రస్థాయిలో మీరు రైతుల దగ్గరికి పోయి మాట్లాడితే అర్థమవుతుంది. ఇలా మీరు వచ్చినటువంటి రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసి ప్రజల్లో ఇటువంటి ప్రచారాలు చేసుకోవడం వల్ల అధికారంలోకి రాదు, లేదంటే మీ భయం ఏందో అర్థమవుతుంది. అలా ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు మ్యానిపులేట్ చేసి గోల్మాల్ చేయటం ఎంతసేపు? ఇవాళ ఏదైనా గోల్మాల్ చేయొచ్చు. అసలైనటువంటి రిపోర్ట్ ఏంటి అనేది ప్రజలు చూస్తారు. ఇవాళ ఇప్పుడు ఇది మీరు రేవంత్ వన్స్ మోర్ ఖాయం అని మీరు ఇట్లా మీరు వీడియోని చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు కదా. అసలైనటువంటి రిపోర్ట్ ఇక్కడ మీరు ఎక్కడ కూడా ఆ రిపోర్ట్ మీరు చూపించినటువంటి పరిస్థితి, కేవలం మీకు దోచినటువంటి ఏ విజువల్స్, మీకు దోచినటువంటి విజువల్స్తో మీరు నడుపుకుంటారు కదా ఈ వార్తని. నిజంగా సోషల్ మీడియా వచ్చినట్టుగా ఇప్పుడు జనాలకు ఎవరన్నా ఇవాళ రేపు సోషల్ మీడియా మీద అవగాహన ఉండి జనాలకి కొంత సోయి ఉన్నటువంటి జనాలు కాబట్టి ఆ సోయి ఉన్న జనాలు ఏం చేస్తారు, తెలంగాణ పబ్లిక్ పల్స్, హెచ్ఎంఆర్ మిర్రర్ ఆఫ్ పబ్లిక్ పల్స్ అని ఏ యూట్యూబ్లోనో గూగుల్లోనో లేకుంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి ఎక్స్ ఖాతాలోనో ఓపెన్ చేసి అసలైనటువంటి రిపోర్ట్ ఏంటి అని చూస్తే, లేదు యూట్యూబ్లో మాలాంటి జర్నలిస్ట్లో లేకుంటే కొంత న్యూట్రల్గా ఉన్నటువంటి పర్సన్స్ మాట్లాడినటువంటి ఆ యొక్క సర్వే వీడియోలో ఆ విశ్లేషించినటువంటి పాయింట్స్ని, అనాలిసిస్ పాయింట్స్ కనుక జనాలు చూస్తే అరే మా పరువేమైపోతుంది, ఆ సంస్థ అటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు కదా అని బండారం బట్టబయలు అయిపోదా? మరి ఇంత అంటే ఒక సర్వేకి ఇంత భయపడతారా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం? ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పని కొడగడుతూ నేనైతే అనుకోలే, నిజంగా ఊహించుకోలే. ఒకవేళ నిజంగా మీరేమైనా ఒక సర్వే ఇటువంటి రిజల్ట్స్ మీకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తే కౌంటర్ సర్వే ఇంకొక సర్వే ఏజెన్సీ ద్వారా జనరల్గా చేయించుకుంటారు ఎవరన్నా. ఒకవేళ నిజంగా ఆ సర్వేని ఖాతరు చేస్తే మీకు ఆ సర్వే నిజంగా ఇవాళ మీ ప్రభుత్వ కూసాలు ఏమన్నా కదిలేటట్టుగా లేకుంటే మీరేమన్నా కొంత ఒక అభద్రతా భావంలో ఉంటే అప్పుడు మీరు కౌంటర్ సర్వే చేయించుకోవచ్చు. అది కాకుండా మీరు ఆ సర్వే పేరే, ఆ యొక్క సంస్థ పేరే మీరు వాడుకొని ఇటువంటి దిగజారిపోతే ప్రజల్లో మీ క్రెడిబిలిటీ ఏమవుతుంది? అంటే మీరు చేసినటువంటి పనులు చెప్పుకోవటం మానేసి ఇటువంటివి చేస్తున్నారని అర్థమవుతుంది. మీరు నిజంగా ప్రజల్లో క్రెడిబిలిటీ సంపాదించుకోవాలంటే ఇట్లా ఈ పేర్లు వాడుకొని ఆ సర్వేని బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి సీట్లను మీ ఖాతాలో వేసుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి ఓట్ పర్సెంటేజ్ని మీరు గుంజుకొని గ్రాప్ చేసుకోవడం కాదు, ప్రజల మనసుల్ని గ్రాప్ చేసుకోండి. ప్రజల్లో మీరు చేసినటువంటి పనులు ఏ విధంగా పోతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆన్ పేపరు బహిరంగ సభల మీద మేము అన్ని చేసినాం, ఇన్ని చేసినాం, కోటాధీశ్వరులు చేసినాం, మొత్తం ఇందిరా మిల్లులు ఇచ్చినాం, అక్కడ చెప్తున్నారు కానీ బాగానే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఎన్ని రీచ్ అవుతున్నాయి, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ఎంతమంది, వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారు మాకు ఆ ఫలాలు అందినాయని చెప్పేటోళ్ళు ఎంతమంది? మీరు ఒకసారి గత 10 ఏళ్ల పాలన కేసీఆర్ గారు తీసుకుంటే క్షేత్రస్థాయిలో అందినటువంటి వాళ్ళు చాలా మంది చెప్తారు. కళ్యాణ్ లక్ష్మికి సంబంధించినటువంటి లబ్ధిదారులు చెప్తారు, డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి లబ్ధిదారులు బయటకు వచ్చి చెప్తారు, ముసలి వాళ్ళు పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు. ఇవాళ ఆనాడు ఏ విధంగా ఉండే అనేది అందరూ చెప్తారు. ఇవాళ ఆనాడు ఆ ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇవాళ అరే అనవసరంగా మేము టెంప్ట్ అయ్యి 6 గ్యారెంటీలకు ఓటేసినాం, ఇలా గ్యారెంటీలు అందే పరిస్థితి అని మాట్లాడుతున్నారు అవుట్రైట్గా. ఇలా 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనా చెప్పండి మీరు? నల్గొండ బహిరంగ సభ అయినా లేకుంటే ఇంకొక బహిరంగ సభ అయినా అంతెందుకు, ఇప్పటికిప్పుడు నిన్న నల్గొండలో జరిగినటువంటి ఘోరమైనటువంటి మీ యొక్క పార్టీ ఫెయిల్యూరు, మీ బండారం, మీ యొక్క గందరగోళం మొత్తం బహిర్గతమై బట్టబయలు అయిన తర్వాత ఇలా మీరు నెక్స్ట్ బట్టి విక్రమార్క గారికి సంబంధించినటువంటి సభను రద్దు చేసుకున్నారు కదా. అయిపోయా, దానికి వాతావరణం అని పేరు అడ్డు చెప్పుకుంటా ఉన్నారు. వాతావరణం బాలేదు, వర్షాలు పడుతుందని చెప్పి అక్కడ సభను రద్దు చేసుకున్నారు మధ్యలో.
ఇప్పుడు రైతాంగం అంతా కూడా ఆ రైతు సభ కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే మీరు నిధులు విడుదల చేయాలా, నెక్స్ట్ సీజన్ వచ్చేసింది, అగ్రికల్చర్ సీజన్ వచ్చింది, వాళ్ళకి డబ్బులు పడాలా. మీరేమో ఆ సభను రద్దు చేసుకొని హైదరాబాద్ నుంచి వేస్తామని చెప్పారు. సరే వేస్తారు, హైదరాబాద్ నుంచి ఎంత డబ్బులు పడతాయి, ఎవరికి పడతాయి, ఎన్ని ఫేజుల్లో వేస్తారు, మీ దగ్గర ఏం క్లారిటీ లేదు. ఇలా రైతులందరూ కూడా ఆకాశం మీద వాన చిరుకు ఎట్లా దానికోసం ఎదురు చూస్తున్నారు రైతన్నలందరూ కూడా. మీ ప్రభుత్వం ఎప్పుడు కరెంట్ ఇస్తారు, మీరు ఎప్పుడు మాకు ఇస్తారు, ఎప్పుడు యూరియా ఇస్తారు, ఎప్పుడు మేము వరేసుకోవాలి, లేకుంటే ఎప్పుడు మేము యూరియా వేసుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పండినటువంటి పంటను అమ్ముకునే పరిస్థితి లేదు, అమాలీల కొరత, అన్ని కొరతే మీ ప్రభుత్వంలో. ఏది ఒక ప్లాన్డ్ వేలో, స్ట్రక్చరల్ వేలో పోవట్లేదు కదా. మీరు వాటిని స్ట్రీమ్ లైన్ చేయటం మానేసి, వాటి మీద మీరు అధికారం ఉపయోగించి దాన్ని చేయటం మానేసి, ఇట్లా మీరు అడ్డగోలు ఇచ్చినటువంటి సర్వేలను మీ పేరు తిప్పుకొని చెప్పుకుంటే ఏం ఉపయోగం, ఏం ఫాయిదా? అసలైనటువంటి సర్వే రిపోర్ట్ చూస్తే బండారం అర్థమైపోతుంది కదా, అప్పుడన్నా పరువు పోతుంది కదా. ఎందుకు ఈ పరువు తీసుకునే కార్యక్రమాలు? మీరు నిజంగా ఏం చేసినారో చెప్పుకోండి, ఏం చేస్తారో చెప్పండి, మీ ఎజెండా ఏందో చెప్పండి. ఐదు పక్కకు పెట్టి ఒక సర్వేకి ఇంత కూసాలు కదిలిపోయేంత భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే ఇక నిజంగా ఎట్లా అర్థం చేసుకోవాలో మీరే చూసినటువంటి ప్రజలందరూ కూడా మీ ఏప్రిల్ కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఆ సర్వే రిపోర్ట్ చూసిరు కదా, ఇప్పుడు వీళ్ళు అడ్డగోలు ప్రచారాలు కూడా చూస్తున్నాం కదా, మీ అభిప్రాయాలు చెప్పండి కింద నాకు కామెంట్స్లో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.